హాయ్ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు డ్రెస్ మెటీరియల్లోంచి ప్యాంటు కట్ చేసి చూపిస్తాను. మామూలు ప్యాంటేనండి, చుడీ ప్యాంట్ కాదు, మామూలు ప్యాంటు. ఇదైతే మనకి ఆదికిచ్చారు. ఈ ప్యాంటు ప్రకారమే నేను కట్ చేయాలి. ఇదైతే క్లాత్ డ్రెస్ మెటీరియల్లోది, విడిగా తీసుకున్నది కాదు. దీన్ని ఇప్పుడు మనం ఎలా కట్ చేస్తామో చూడండి, సింపుల్గా చూపిస్తాను నేను మీకు. ఇలా అయితే ఉంది 4 ఫోల్డింగ్స్లో. ఇలా డబల్ ఫోల్డింగ్ వేసాను నేను. ఇవి రెండు ఇలాగా 4 మడతల మీద ఉంది. ఫోల్డింగ్ సైడ్ అయితే నా వైపుకు ఉంది, ఇటువైపు కూడా ఫోల్డింగ్ సైడు కింద వైపుకు ఉంది. చూడండి నేను ఎలా వేస్తున్నానో అబ్జర్వ్ చేయండి. చాలా సింపుల్ కటింగ్ ప్యాంట్ అయితే. ఇప్పుడు ఇది 4 మడతల మీద ఇలాగైతే వేసుకున్నాం మనం. ఇప్పుడు ఇది పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. ప్యాంటు పొడవు ఇక్కడి నుండి నడుం బెల్ట్ వదిలేయాలండి. ముందైతే ఇది సైడ్లో తీస్తాము. ఈ నడుం బెల్ట్ వదిలేసి చూడండి, ఇక్కడ ఉంది కదా స్టిచ్చింగు, ఇక్కడి నుంచి ఈ కాలు చివరి వరకు అయితే మనం మెజర్మెంట్ తీసుకోవాలి. ఇలా మనకైతే 35 వచ్చింది ఇది నడుం బెల్ట్ కాకుండా. ఈ 35 2 ఇంచెస్ ఫోల్డింగ్ వస్తుంది కాలు చివర. ఈ 2 ఇంచెస్ ఫోల్డింగ్ కలిపి 37 ఇంచులు మనం తీసుకోవాలి. పైన ఖర్చు ఒక 1/2 ఇంచు, 37.5 అయితే మనం తీసుకోవాలి. ఈ పైనుంచి తీసుకోవాలండి. కింద మడతలు అయితే ఫోల్డింగ్ దగ్గర వదిలేసేయాలి. ఈ పైన క్రాసులు ఉంటే కట్ చేసేసుకొని ఇక్కడి నుంచి అయితే మనం మెజర్ చేసుకోవాలి. క్రాసులు ఉన్నాయి కదా, ఇది కట్ చేసి తీసేయాలి. ఇలా అయితే తీసేసాం కదా, ఇక్కడైతే టక్స్ ఇచ్చేసుకోవాలి. దీనికి ఇలా ఇచ్చేసుకొని ఇప్పుడు మనం పొడవు ఎంతైతే మెజర్ చేసుకున్నామో అదైతే టేప్తో చూసుకోవాలి. ఇక్కడ నుండి 37.5 అయితే తీసుకోవాలి. 37.5కి అయితే నేను మెజర్ చేశాను. ఇక్కడికి 37.5 వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ఇంకో వైపు కూడా 37.5 ఇలాగా మెజర్ చేసేసుకోవాలి. ఇక్కడికి ఒక లైను మార్క్ చేసుకోవాలి. ఇలాగ చేసుకున్నాక కాలు దగ్గర ఫోల్డింగ్కి నేను ఎంత చెప్పాను, 2 చెప్పాను, 2 అంగుళాలు. ఇక్కడ 2 అంగుళాలకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ లైను డ్రా చేసుకోవాలి. ఇక్కడ పైన 1/2 ఇంచు ఖర్చు కోసం, నడుం బెల్ట్ అతకడానికైతే 1/2 ఇంచు ఖర్చు కావాలి మనకి. ఇటైతే ఒక 1/2 ఇంచు చేసుకోవాలి. ఇటైతే ఒక 1/2 ఇంచు చేసేసాను. కింద అయితే 2 ఇంచెస్ చేసేసాను. ఇప్పుడు ప్యాంట్ తీసుకొని దీన్ని ఇలా నీట్గా మడతైతే పెట్టుకోవాలి. ఈ నడుం వరకు వదిలేసి మనం ఈ ఖర్చు పెట్టుకున్నాం కదా, ఇక్కడికి దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఇలా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఇది ఖర్చు కోసం కాలు దగ్గర ఇలా ఫోల్డింగ్ చేస్తాం కదా, సరిపోతుంది. ఇక్కడ దీన్ని కిస్తా ఉంది కదా, ఈ కిస్తాన్ని అయితే మనం ఇలాగ దీనిపైన వేసుకోవాలి. వేసుకొని ఈ ప్యాంటు ఎంత లూజ్ ఉందో ఇక్కడ కిస్తా దగ్గర మనం ఇలా చూసుకోవాలి. ఈ నడుం దగ్గర చూసుకోకూడదు, ఎందుకంటే ఇక్కడ ఫ్రిల్స్ వచ్చేస్తాయి కాబట్టి మనకు తెలియదు. ఈ కిస్తా లూజ్ ఉంది కదా, ఇలాగా దీనిపైన మనం లేదు అంటే టేప్తో అయినా ఇలా చూసుకోవచ్చు. ఇలా ఇక్కడ వరకు చూసుకొని ఇక్కడ కిస్తా ఉంది కదా, ఈ కిస్తా వరకు చూసుకుంటే మనకి 18.5 అయితే వచ్చింది. ఇలా ఈ 18.5 మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఒకవేళ మనకి ఎక్కువ ఇంకా లూజ్ కావాలి అన్నా పెట్టేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఎంత లూజ్ ఉంటే అంత పెట్టేసుకోవచ్చు. నేనైతే ఇది ఎంత లూజ్, ఇదే ఎక్కువ లూజ్ ఉంది, ఇంక ఈ లూజే పెడదాం అనేసి అంతే లూజ్ పెడుతున్నాను. ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేసుకోవాలి కింద 18.5కి. ఇలా వేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఇలా అయితే ఒక లైన్ డ్రా చేసుకొని
ఇప్పుడు ఈ ప్యాంట్ దగ్గర నుంచి కిస్తా చూసుకోవాలి. ఇక్కడ వరకు నడుము కదా, ఇది తీసేసి ఇక్కడ నుంచి కిస్తా ఎంత ఉందో చూసుకోవాలి. 8.5 అయితే వచ్చింది. 8.5 అంటే ఈ కింద 1/2 ఇంచ్ ఖర్చు కోసం తీసుకుంటే 9 ఇంచెస్ అవుతుంది. ఈ 9 ఇంచెస్ ఈ ఖర్చు వదిలేసుకొని మనం కిందకి 9 ఇంచెస్కి పెట్టుకోవాలి. ఇలా 9 ఇంచెస్కి ఇలాగా మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు ఈ చివర ఈ కాలు లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ ఇలా చూసుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. కనిపిస్తుంది కదండి, ఇలా పైకి జరుపుతున్నాను. ఇలా అయితే పెట్టుకొని ఈ కాలు లూజు మనకు కరెక్ట్గా ఉంది, ఇక్కడికి మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మనం ఈ మార్కింగ్కి కలిపేసుకోవాలి. సరిపోవట్లేదు, నేను టేప్తో చూపిస్తాను. ఇక్కడైతే ఇలా తీసేసాం కదా క్రాస్గా. ఇప్పుడు ఇక్కడ నుంచి స్ట్రైట్గా 2 ఇంచెస్కి పెట్టుకున్నాం కదా మార్కింగ్. ఇదైతే ఇలా కొంచెం స్ట్రైట్ తీసుకొని ఇక్కడ కర్వ్ చేసుకోవాలి. ఇలాగా ఇలా అయితే కర్వ్ తీసుకోవాలి. ఇక్కడి నుంచి మళ్ళీ ఈ ఖర్చు వరకు కలిపేసుకోవాలి. ఇక్కడి నుంచి 1 ఇంచ్కి పెట్టుకోవాలి. ఇలా ఇక్కడ ఎక్కువ పెట్టుకున్నాం, ఇదంతా ఒక 1 ఇంచెస్కే మనం మార్క్ చేసుకున్నాం. చూసారు కదా, ఇదైతే మార్కింగ్ అయిపోయింది. పొడవు ప్యాంటు కాలు దగ్గర పట్టి అయితే వేసుకున్నాం. ఇంకా ప్యాంట్ లూజ్ అయితే తీసుకున్నాం. కిస్తా అయితే 9 వచ్చింది. దీన్ని ఇలా కట్ చేసేస్తున్నాను. నేను మార్కింగ్ చేసినట్టు కట్ చేసేసాను. ఈ ఎక్స్ట్రాను కూడా కట్ చేసేస్తున్నాను. ఇక్కడ ఈ కాలు దగ్గర ఫోల్డింగ్కి ఒక టక్స్ ఇచ్చుకోవాలి. ఇక్కడ ఇది ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది. ఇలా అయితే ఫోల్డ్ చేసుకుంటాం మనం. ఇక్కడి నుంచి కొంచెం ఇలా కర్వ్ అయితే తీసుకోవాలి. ఇక్కడికి చూడండి, ఇలా అయితే కర్వ్ తీసుకోవాలి. స్టిచ్చింగ్లోకి మనకి 1 ఇంచ్ గ్యాప్లో మొత్తం స్టిచ్ వేసుకోవాలి. అయిపోయింది కదా. ఇప్పుడు నడుం పార్ట్ కట్ చేస్తాం. నడుం పార్ట్కి ఈ సైడ్ను ఉంది కదా, ఈ క్లాత్ సరిపోద్ది మనకి. ఇది కరెక్ట్గా సమానంగా వేసుకోవాలి. ఇలా కూర వచ్చిన వైపు వేసుకోవాలి మనం. ఇదే 4 మడతల మీద వేసేసుకోవాలి. ఈ నడుం లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఒకసారి ప్యాంట్ తీసి నడుం లూజ్ ఎంత ఉందో మనం టేప్తో మెజర్ చేసుకోవాలి. ఇలా సమానంగా తీసుకొని 2 మడతల మీద చూసుకుంటున్నాం. ఇప్పుడు మనం 2 మడతల మీద మనకైతే 22 వచ్చింది నడుం లూజు. ఈ నడుం పొడవు కూడా చూసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు 7.5 వచ్చింది. 7.5 నడుం పొడవు వచ్చింది. ఇప్పుడు దాన్ని చెప్తాను మీకు, చూడండి. అది 2 మడతల మీద ప్యాంటు నడుం లూజ్ అయితే 22 వచ్చింది. ఇప్పుడు నేను 4 మడతలు వేసాను. దీన్ని 4 మడతల మీద అంటే 22 11 వస్తుంది. ఈ 11కి 1 ఇంచ్ కలుపుకొని 12 పెట్టుకోవాలి. ఇలా 12కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. నడుం పొడవు 7.5 వచ్చింది. 7.5కి మనకి నడుం పట్టి దగ్గర నడుం పొడవు అయితే 7.5 వచ్చింది. ఇక్కడ ఒక 1/2 ఇంచు మనం ఈ నాడ ఎక్కించుకోవడం కోసం ఒక 1 ఇంచు అంటే 1.5 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. 7.5కి అంటే
9 ఇంచులు అయితే మనం ఈ పొడవు తీసుకోవాలి. ఇలా ఇటువైపును కూడా 9కి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని స్కేల్తో మనం అయితే లైన్ డ్రా చేసుకోవాలి. ఇటువైపును కూడా 12కి మార్కింగ్ చేసేసుకోవాలి. సో బాక్స్లో అయితే మనం డ్రా చేసుకున్నాము. ఇది ఇప్పుడు కట్ చేసేస్తాను నేను. ఇది కటింగ్ అయిపోయింది మనకి. ఈ కటింగ్ ఈ 4 మడతల మీద ఉంది కదా, ఈ సెంటర్లో ఒక టక్స్ అయితే ఇచ్చుకోవాలి. ఈ టక్స్ అయ్యి నేను ఎందుకు ఇస్తున్నానో మీకు స్టిచ్చింగ్లో చెప్తాను నేను. ఇదిగోండి ప్యాంటు కటింగ్ అయితే అయిపోయింది మనకి. స్టిచ్చింగ్లో అయితే మీకు ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఇంకా నాడా అయితే కట్ చేసుకోవాలి మనం. ఇలా ఒక 1 ఇంచు పీసెస్ అయితే ఒక 2 కట్ చేసేసుకున్నామంటే మనకి సరిపోతుంది. కటింగ్ అయితే అయిపోయిందండి. మీకైతే ఈ వీడియో నచ్చుంటే, నేను సింపుల్గా చెప్పాను, మీకు అర్థమై ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.